సింగరేణి సమ్మె లేకుండానే ఎన్నో హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ దని తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలంపాటను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ కు ఉందని టీబీజీకేఎస్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం బొగ్గు గనుల వేలంపాటకు వ్యతిరేకంగా మోడీ కుట్రలపై సదస్సు నిర్వహించారు. బొగ్గు గనుల వేలం, సింగరేణి తెలంగాణ భవిష్యత్తు అనే అంశంపై కొనసాగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిన పార్టీగా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ముందు వరుసలో నిలబడి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సింగరేణి అస్తిత్వం కనుమరుగవుతున్న సందర్భంగా పోరాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణకు ఉద్యోగ వనరుగా ఉన్న ధర్మిల దీనిపై ప్రైవేట్ గుత్తేదారులు కన్నుపడిందని, సింగరేణి సంస్థ లాభాల్లో వెళ్తుంటే నష్టాల్లోకి నెట్టాలన్న కుట్రలను కేంద్ర బీజేపీ పార్టీ పన్నిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ చేసిన అవినీతి కారణంగానే ఎంఎంటీఆర్ యాక్ట్ రావడం జరిగిందన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి వేలంపాటకు హాజరయ్యారని ఆరోపించారు. బొగ్గు బ్లాక్ల వేలంపాట రోజున హైదరాబాద్ కేంద్రంగా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ప్రభుత్వం ఎందుకు ఉద్యమ కార్యాచరణ తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణికి నష్టం వాటిల్లుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రైవేటీకరణను ఆపాలని మనం డిమాండ్ చేస్తూ ఉంటే ఎంఎంటీఆర్ యాక్ట్ పై సంతకం చేసింది మీరే అంటూ మనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బిడ్డ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన సంతోషం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాల్సిందిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను వేలంపాటకు పంపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ పై నెపాన్ని నెట్టి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను మొక్కుబడిగా చేసే ఉద్యమాల బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపవలెనని, తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా ఫ్రంట్ లైన్లో మనమే నిలబడాలని, బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపడానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నిలబడి కలిసొచ్చే సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతం చేద్దామన్నారు. ప్రైవేటీకరణ జరిగితే కార్మికుల హక్కులు ఉండవని, లాభాల వాట ఉండదని, ఉద్యోగ భద్రత ఉండదని, ఇవన్నీ ఆలోచించి కార్మిక వర్గం సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి టీబీజీకేఎస్తో కలిసి రావాలని, కలిసొచ్చే సంఘాలతో ఐక్య కార్యాచరణగా ముందుకు పోదామని, సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని తెలిపారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు నిన్న మొన్నదాకా చెప్పినటువంటి మాటలు వేరు. అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను అంచెలంచెలుగా మీరు ప్రైవేటైజ్ చేసేటువంటి ఒక మరి దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. దీన్ని ఆపాలని మనం డిమాండ్ చేస్తుంటే లేదే మీరు ఆ రోజు పార్లమెంట్లో చేసినటువంటి ఎంఎంటీఆర్ యాక్ట్కు మీరు మద్దతు చెప్పిండ్రు, ఇవాళేమో వద్దంటున్నారని మనను కార్మికుల ముందర బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. మనం తెలిసి తెలియకుండా మాట్లాడేదానికంటే అథెంటిక్గానే, ఖచ్చితంగానే బల్ల గుద్ది ఆ రోజు మేము 9 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే జరిగినటువంటి వేలం ఇలా మీరు వచ్చినాకనే ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ చేయండి. మేము ఆనాడే చెప్పినాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలం. ఇదివరకే వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామని మన అనేక ప్రయత్నాలు చేసిండ్రు. అయినా కేసీఆర్ గారు అడ్డుకుంటూనే వస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మరింత బలం చేకూరి ఇలా డోర్లు తెచ్చిపెట్టినటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులపైన బాధ్యత లేదా? కిషన్ రెడ్డి ఇలా కోల్ మినిస్టర్ అయితే మనం అయ్యో మన ప్రాంతం నుంచి కేంద్రంలో బొగ్గు గనుల శాఖకు మంత్రి అయిండు అని సంతోషపడ్డాం. మా సంతోషాన్ని మిగిలించగానే పోతుంది. 15 రోజులు తిరగక ముందే నువ్వే బొగ్గు గనులను వేలం వేస్తామని
ప్రకటన చేస్తుంది. తెలంగాణ బిడ్డవు, నువ్వు వస్తే ఆశపడ్డాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటలేంది? ఎట్టి పరిస్థితులలో సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం లేకుండా ఆ సంస్థకి అప్పచెప్పాలని ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి అయినాక ఒక మాట, ముఖ్యమంత్రి లేకముందు ఒక మాట. మరి ఇలా నువ్వే స్వయంగా ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆపచ్చు కదా. ప్రధానమంత్రిగా సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని బహిరంగంగా ప్రకటించినటువంటి మోడీ మరి ఈ టెండరీకరణ జరుగుతుంటే అక్కడికి గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వెళ్ళి, ఈ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళి హాజరయ్యి ఆ టెండర్లను సజావుగా జరిగేటువంటి విధంగా కాంట్రాక్టర్లకు బలం చేకూర్చేటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇలా మనము కార్మికులు, ప్రజలు, సమాజం ఇలా చూస్తూ ఉన్నది. ఇదే టెండరీకరణ తెలంగాణ ప్రభుత్వంలో కూడా బెంగళూరు వేదికగా జరిగితే దాన్ని తిప్పికొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వేదికగా దీక్షలు చేసి ఎవడైనా కాంట్రాక్ట్ టెండర్లు వేస్తే ఆ బొగ్గు పొరల్లోనే పాత్ర పెడతామని హెచ్చరిక చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకత్వం. మరి ఇలా ఏమైంది? ఇలా ఏం జరుగుతుంది? ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం కనుమరుగవుతుంటే మన ఖనిజ సంపదను ఇలా ప్రైవేట్ గుత్తదారులు తీసుకొని పోతా ఉంటే ఇలా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు, ఇలా ట్రేడ్ యూనియన్లలో గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళ ఏదో కంటి తుడుపు చర్యలుగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను తీసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు? మరి ఈ టెండరీకరణ అదే రోజు హైదరాబాద్ కేంద్రంగానే అది జరగకుండా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసేటువంటి విధంగా ఎందుకు కార్యాచరణ తీసుకోలేదనేది ఇలా సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, కేంద్ర నాయకులు పర్లపల్లి రవి, సంపత్ రెడ్డి, బండి రమేష్, మో రాజశేఖర్, ఎన్ సతానందం, కనకం శాంసన్, బడికల సంపత్ కుమార్, వివిధ డివిజన్ల ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగిల్లి సాంబయ్య, పెట్టం లక్ష్మణ్, మేడిపల్లి సంపత్, మాల్రాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.